హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. ఈ మసాలా గ్రేవీ కర్రీ మనకి రైస్, రోటీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. నేను చాలా ఈజీ ప్రాసెస్లో మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వీడియోలో చూపించిన విధంగా ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టనట్లయితే అవి కొంచెం పేలుతాయండి కోడిగుడ్లు, అందుకనే కొంచెం ఇలా ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు అన్ని గుడ్లని కూడా ఇలాగే ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కోడిగుడ్ల మీద లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. ఇలా లేయర్ లాగా ఫామ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత కొద్దిగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో కోడిగుడ్ల పైన కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. కొంచెం ఉప్పు చల్లడం వలన తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఉప్పు చల్లుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని పోసుకొని అందులో తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలని యాడ్ చేయాలి. యాడ్ చేసి వాటిని బాగా మగ్గనివ్వాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపించిన విధంగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి ఇందులోనే మనం సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్న టొమాటోని కూడా యాడ్ చేయాలండి. ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టొమాటో మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, మనం వీడియోలో చూపించిన విధంగా టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని కొంచెం మగ్గిన టొమాటోని మ్యాష్ చేసుకొని అందులో రుచికి సరిపడా కారంని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారంని యాడ్ చేశానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మసాలా పొడులంతా ఉల్లిపాయ మిశ్రమంలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో 1 కప్పు వరకు చింతపండు గుజ్జు అలాగే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేద్దాం. ఈ చింతపండు గుజ్జుని నేను ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి తీసుకున్నానండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అలా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని నూనెలో ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం. అప్పుడు ఈ గ్రేవీ అంతా ఎగ్స్ కూడా పడుతుంది, మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎగ్స్. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కాసేపు మగ్గించుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకొని తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వీడియోలో చూపించిన విధంగా చాలా మంచి టేస్టీగా కలర్ఫుల్గా మనకి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ మనకి రైస్, రోటీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్ మెథడ్లో మనం రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా చక్కగా స్పెషల్గా మీరు ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.